థ్రిల్లర్ మూవీస్కు కేర్ ఆఫ్ అడ్రస్ మాలీవుడ్. మరీ ముఖ్యంగా మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్కు పుట్టినిల్లు మలయాళ ఇండస్ట్రీ. ఓటీటీలోకి రీసెంట్గా వచ్చిన ఓ మలయాళ సినిమానే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా పేరు తలవన్. అంటే సుపీరియర్ అని అర్థం. యంగ్ హీరో ఆసిఫ్ ఆలీ, టాలెంటెడ్ యాక్టర్ బిజు మీనన్ పోలీస్ పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 24న విడుదలై మాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. జిస్ జోయ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ నెల 9 నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తలవన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసిన జనం ఎంతగానో థ్రిల్ అవుతున్నారు. తలవన్ సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ను సీట్ ఎడ్జ్పై కూర్చోబెడుతుంది. ఇద్దరు పోలీసాఫీసర్స్ మధ్య ఇగో క్లాషెస్ ఈ సినిమాకి కీలకాంశం. సీఏగా ట్రాన్స్ఫర్ మీద మరో స్టేషన్కు అపాయింట్ అయిన కార్తిక్ అక్కడ డ్యూటీలో చేరతాడు. తన సుపీరియర్ ఆఫీసర్ డివైఎస్పీ జయశంకర్తో మొదటి రోజు నుంచే వాగ్వాదం మొదలవుతుంది. అది రోజురోజుకు రగులుకుంటూ ఉంటుంది. జయశంకర్ క్లాస్మేట్ అయిన మరో డివైఎస్పీ ఉదయభాను ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని చూస్తాడు. కానీ వర్కౌట్ కాదు. అంతలో జయశంకర్ ఒక మహిళ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఆ మహిళను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది అంతుబట్టకుండా మారుతుంది. పైనుంచి ప్రెషర్ తట్టుకోలేక పోలీసులు జయశంకర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తారు. ఈ కేసును సీఏ కార్తిక్కు అప్పగిస్తాడు హోమ్ మినిస్టర్ అయిన అతని మేనమామ రాఘవన్. రంగంలోకి దిగిన కార్తిక్కు ఇన్వెస్టిగేషన్లో దొరికిన కొన్ని క్లూస్ జయశంకరే దోషి అనేలా డైవర్ట్ చేస్తాయి. మరోపక్క రిమాండ్ ముగిసి బెయిల్ మీద విడుదలైన జయశంకర్ అసలైన దోషిని పట్టుకోడానికి కార్తిక్కు సహాయపడతాడు. ఇంతకీ ఆ మహిళను ఎవరు చంపారు, జయశంకర్ను ఈ మర్డర్లో ఇరికించాలని ఎందుకు అనుకుంటారు అనేది మిగతా కథ. మొదటి నుంచి చివరి వరకు స్టోరీ ఎక్కడా డైవర్ట్ అవదు. అడుగడుగునా ఉత్కంఠతను బిల్డ్ చేస్తూ ఎంతో బ్రిలియంట్గా స్క్రీన్ ప్లే సాగుతుంది. ప్రేక్షకుడు ఊహించని విధంగా ఇందులోని సన్నివేశాలు సాగుతాయి. చివరి వరకు సస్పెన్స్ను బిల్డ్ చేస్తూ ఆడియన్స్కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ను ఇస్తాడు దర్శకుడు. జయశంకర్గా బిజు మీనన్, కార్తిక్గా ఆసిఫ్ ఆలీ, ఉదయభానుగా దిలీష్ పోత్తన్ అదరగొట్టారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సహస్రా టాకీస్.